విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. బడ్జెట్లో ఇప్పటికే సూపర్ 6 పథకాలకు నిధులు కేటాయించిన ఏపీ ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో తల్లికి వందనం అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. తల్లికి వందనం పైన గతంలో ఏ హామీ ఇచ్చామో అదే విధంగా అమలు చేస్తామని, మే నెలలో తల్లుల ఖాతాలలో నిధులు జమ చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఏపీ సీఎం చంద్రబాబు తల్లికి వందనం పథకం అమలుపై స్పష్టత ఇచ్చారు. తణుకు పర్యటనలో భాగంగా చంద్రబాబు స్థానికులతో ముఖాముఖి నిర్వహించారు. ఆ సమయంలో తల్లికి వందనం అమలుపైన ప్రకటన చేశారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందే మే నెలలో అమలు చేస్తామని హామీ ఇచ్చారు. తాజాగా ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ మేరకు బడ్జెట్లో తల్లికి వందనం పథకం అమలు కోసం నిధులు కేటాయించారు. ఎన్నికల సమయంలో కూటమి నేతలు తాము అధికారంలోకి వస్తే తల్లికి వందన పథకం కింద స్కూల్కి వెళ్లే ప్రతి విద్యార్థి తల్లి ఖాతాలో 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత ఈ ఏడాది బడ్జెట్లో ఈ పథకం అమలు కోసం కేటాయింపులు చేశారు. మే నెలలో అమలు చేసేలా మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతోంది. వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే మే నెలలో ఈ పథకం కింద తల్లుల ఖాతాలలో నిధులు జమ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు సీఎం చంద్రబాబు ఈ పథకం అమలుపైన మరోసారి స్పష్టత ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు ప్రతి తల్లి ఖాతాలలో ఈ పథకం కింద నిధులు జమ చేస్తామని ప్రకటించారు. హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఇంటా చదువుకునే ప్రతి ఒక్కరికి ఈ పథకం అమలవుతుందని అన్నారు. ఇప్పటికే అసెంబ్లీ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఈ పథకాల అమలుపైన స్పష్టత ఇచ్చారు. తల్లికి వందన పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ త్వరలో ఇస్తామని చెప్పారు. బడ్జెట్లో 9,407 కోట్ల రూపాయలు ఈ పథకానికి కేటాయించామని చెప్పారు. గత ప్రభుత్వం సంవత్సరానికి 5,540 కోట్ల రూపాయలు కేటాయించారని, గతంతో పోలిస్తే ఇది 50% పెరిగిందని చెప్పుకోవచ్చారు. మే నెలలో తప్పనిసరిగా ఇంటిలో ఎంతమంది చదువుకునే బిడ్డలు ఉంటే అంతమందికి పథకాన్ని వర్తింపజేస్తామని ప్రభుత్వం స్పష్టత ఇస్తోంది. వైసీపీ మాత్రం రాష్ట్రంలో స్కూల్కి వెళ్తున్న పిల్లల సంఖ్య 82 లక్షలుగా ఉందని, ఇందుకోసం 13,000 కోట్ల రూపాయలకు పైగా అవసరం అవుతుందని చెబుతున్నారు. ఇక ప్రభుత్వం దీనిపైన స్పష్టత ఇచ్చింది. అర్హతల విషయంలో గతంలో 75% హాజరు తప్పనిసరి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం సైతం ఈ నిబంధన కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. పథకం అమలు కోసం అధికార యంత్రాంగం మార్గదర్శకాలపైన కసరత్తు చేస్తుంది. త్వరలోనే వీటిని అధికారికంగా ప్రకటించనున్నారు. తల్లికి వందనం పథకం ప్రభుత్వము ప్రైవేటు స్కూళ్లలో చదివేటువంటి విద్యార్థులందరికీ ఇది వర్తిస్తుంది అని మంత్రి నారా లోకేష్ చెప్పారు. ఇలా కూడా హామీ ఇవ్వడంతో ఇప్పుడు విద్యార్థులు అందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయాల్సిన పరిస్థితి కూటమి సర్కారుకు వచ్చింది. కానీ ఇది చెప్పుకున్నంత తేలిక కాదని, భారీగా నిధులు అవసరం అవుతాయని ప్రభుత్వం కూడా భావిస్తోంది. అయినా అమలు చేసే విషయంలో రాజీ ప్రసక్తే లేదంటోంది. అలా అంటూనే నిధుల సమీకరణ పైన ఫోకస్ పెడుతుంది. అయితే మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈ పథకాన్ని ప్రభుత్వ స్కూళ్లలో మాత్రమే అమలు చేయాలని, ప్రైవేట్ స్కూళ్లకు అమలు చేయవలసిన అవసరం ఏముందని కొందరు ప్రశ్నిస్తున్నారు. తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చదివించే స్తోమత లేని వారే ప్రభుత్వ స్కూళ్లలో చదివిస్తారని, అందువల్ల ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకే ఈ పథకాన్ని వర్తింపజేయాలని కొందరు వాదిస్తున్నారు. అయితే ఈ పథకాన్ని ప్రైవేటు స్కూళ్లలో కూడా అమలు చేయాల్సిందే అని కొందరు పేరెంట్స్ అంటున్నారు. చాలామంది పేద తల్లిదండ్రులు తమకు స్తోమత లేకపోయినా తమ పిల్లల్ని ప్రైవేటు స్కూళ్లలో చేర్చుతున్నారని, అందువల్ల ప్రైవేటు స్కూళ్లలో చదివే విద్యార్థులకు కూడా ఈ పథకాన్ని అమలు చేసి తీరాల్సిందే అంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.